ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కమిటీలలో ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండాలని పేర్కొంది. జిల్లాలోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని కమిటీలకు సూచించింది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారానే జరపాలని స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని, ఉచిత ఇసుకను భవన నిర్మాణానికి మినహా మరే ఇతర అవసరాలకు వినియోగించవద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా కూడా జరిమానాలు ఉంటాయని ఉత్తర్వులలో పేర్కొంది. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాలం మండల గుడికంబాలి గ్రామం ఇసుక నిల్వ కేంద్రంలో 29,351 మెట్రిక్ టన్నులు నిల్వలున్నాయి. టన్ను ఇసుక 335 రూపాయలు ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఉచిత ఇసుక విధానంపై ప్రభుత్వం సోమవారం సాయంత్రం జీవోను జారీ చేసింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇసుక నిల్వ కేంద్రంలో విక్రయాలు జరగలేదు. సాయంత్రం 6:30 కేవలం 2 లారీల ఇసుక అమ్మకాలు సాగాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విక్రయాలు జరుగుతాయని జిల్లా మైనింగ్ శాఖ డీడీ రాజశేఖర్ తెలిపారు.